జయమాతంగి. ఇప్పుడు మన పూజ పూర్తయిన తర్వాత తర్పణం ప్రతిరోజు సుగంధ జలాలతో ఈ శ్యామల యంత్రానికి తర్పణ చేస్తాం. తర్పణ విధి పూర్తయిన తర్వాత మా విధానంలో, వామ విధానంలో పాత్రలతో అర్చన చేస్తాం. యంత్రార్చన జరుగుతుంది. యంత్రార్చన తదుపరి రాజశ్యామల హోమానికి వెళ్తాం. అలాగే రాత్రిపూట కూడా ఇదంతా జరుగుతూనే రాత్రి ఉచ్చిష్ట మాతంగి హోమం చేస్తాం అన్నమాట. రాత్రికి జపం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మహాశక్తివంతమైనటువంటి యంత్రం. ఈ యంత్రాన్ని చూసి ఒకసారి జై మాతంగి అనుకుని మీ మనసులో ఉన్నటువంటి దాన్ని ఒకసారి సంకల్పించుకోండి. అందరికీ శుభం జరుగుతుంది. ఇది 1,00,00,000 జపం, 1,30,00,000 జపాన్ని యంత్రానికి దారబోసినటువంటి ఇది. ఈ యంత్రానికి అంత పవర్ ఉంది. ఆ పైన ఉన్నటువంటి మరకత మీరు చూసారా? శ్యామల రంగను, శ్యామవరంతో మరకత మీరు ఒకసారి చూసి నమస్కరించుకోండి. మతంగేశ్వరి నమః. మతంగ కన్యకా మనసా స్మరామి.